ఎంతకు దిగించారండి వీళ్ళు? సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం, ఒక యాజకుడు మాత్రమే దేవుని మందిరంలో ప్రవేశించి పరిచర్య చేయడానికి హక్కుదారుడు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము, అక్కడ మరొక అంశాన్ని చూస్తాం రండి. అక్కడ ఒక రాజు యాజకుడు మాత్రమే చేయవలసిన పని తన చేతుల్లో తీసుకున్నాడు. 26వ అధ్యాయము, పేరు ఉజ్జియా, 15వ వచనము. ఉజ్జియా గురించి రాయబడినటువంటి విషయాలు. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి ఏమయ్యాడట? చెడిపోయాడు. గర్వం వచ్చేసింది ఎప్పుడైతే రాజు అయ్యాడో, స్థిరపడ్డాడో. అందుకే నేను చెప్తూ ఉంటాను, జీవితంలో అందరూ కోరేది ఏమిటంటే స్థిరపడ్డాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెటిల్ కావడం. కొంతమంది తల్లులు తండ్రులు ఏమంటారంటే మా అబ్బాయి ఇంకా సెటిల్ కాలేదండి అంటే వాడికి స్థిరమైన ఉద్యోగం లేదు అని అర్థం. సో మనం అందరం ఏం కోరుకుంటామయ్యా అంటే ఒక పర్మనెంట్ జాబ్, అంటే స్థిరమైన జాబ్, స్థిరమైన రాబడి, స్థిరమైన ఆరోగ్యము, స్థిరమైన కుటుంబ వ్యవస్థ. ఇదే మనం కోరుకుంటాం. కానీ గమనించండి, స్థిరమైనటువంటి స్థితి మనకు తెలియకుండానే మనలోకి గర్వాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇక నాకు డోకా లేదు, ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఆరోగ్యం బేషుగ్గా ఉంది, జాబ్ పర్మనెంట్ అయ్యింది, హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చేసినాయి, అంతా బాగుంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, ఈ ఆలోచనలు ఏం చేస్తాయి? నీకు తెలియకుండానే నేను స్థిరపడ్డాను అనే తలంపు వచ్చినప్పుడు తెలియకుండానే దేవుని మీద ఆధారపడకుండా నీ ఉద్యోగం మీద, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద, నీ ఆరోగ్యం మీద, నువ్వు సంపాదించిన సంపాదన మీద ఆధారపడే ప్రయత్నం చేస్తావు. అదే ప్రమాదం. ఉజ్జియాను దేవుడే దీవించాడు, స్థిరత్వం దేవుడే ఇచ్చాడు, కీర్తిని ఇచ్చాడు, ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. కానీ స్థిరపడిన తరువాత గర్వం వచ్చేసింది. సంగమా, జీవితంలో స్థిరపడితే మరింతగా దేవునికి లోబడండి, మరింతగా దినత్వాన్ని ధరించండి. ఎదిగే కొలది ఒదగడం నేర్చుకోండి. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, హావభావాల్లో కానీ, నడకలో కానీ గర్వాన్ని రానివ్వమాకండి. ఎప్పుడైతే నీలో గర్వం ప్రవేశిస్తుందో దాంతోపాటు నాశనం కూడా ప్రవేశిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయం నడుస్తుంది. తుది శ్వాస వరకు వినయంగానే, తగ్గింపు తత్వంతోనే జీవించే ప్రయత్నం చేయి. ఎక్కడా గర్వించు మాకు. నీకున్న డిగ్రీస్ని బట్టి, నీకున్న జీతాన్ని బట్టి, నువ్వు చేస్తున్న ఉద్యోగం చేసే ఆ కంపెనీకి ఉన్న పేరును బట్టి, ఎంతో కొంత నువ్వు 4 డబ్బులు కూడబెట్టుకున్నావు కాబట్టి, పొలాన్ని బట్టో, ఇల్లును బట్టో, కారును బట్టో, అందాన్ని బట్టో గర్వించే ప్రయత్నం చేయి మాకు. ఎందుకంటే నీకు తెలియకుండానే గర్వం ఏం చేస్తుందో తెలుసా? నీకు నాశనాన్ని తీసుకొచ్చేస్తుంది. నువ్వు అందాన్ని బట్టి గర్వించావనుకో ఏదో ఒక రోగం వచ్చేస్తుంది. కారును బట్టి గర్వించావనుకోండి, ఒక బైకు చాలు, ఒక ఆటో చాలు చొట్ట వేయడానికి. అర్థమైందా? సో దయచేసి దేన్ని బట్టి కూడా గర్వించకండి. ఉజ్జియా గర్వించాడు ఎప్పుడు? స్థిరపడిన తరువాత. ఆ తర్వాత ఏం చేశాడో కూడా దాంట్లో బైబిల్లో ఉంచుదాం రండి. 16వ వచనము. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి, గర్వం అనేది మనస్సులో ఉంటుంది మొదట, తర్వాత క్రియల్లోకి వస్తుంది, తర్వాత మాటల్లో బయటపడుతుంది. సో మనస్సున గర్వించి ఆ తర్వాత ఏమైంది? ఆ మాట చూడండి ఏమైందో, చెడిపోయెను.
వినండి సహోదరి సహోదరులు, గర్వము చెడగొడుతుంది. వెరీ సింపుల్. గర్వం ఏం చేస్తుంది? చెడగొడుతుంది. నీ ఆత్మీయతను చెడగొడుతుంది, ఆరోగ్యాన్ని చెడగొడుతుంది, ఆప్యాయతలను చెడగొడుతుంది, ఆశీర్వాదాన్ని చెడగొడుతుంది, ఆప్యాయతలను అనురాగాల్ని చెడగొడుతుంది. గర్వానికి ఉన్న తత్వము చెడగొట్టడమే. కాబట్టి దాన్ని దయచేసి దగ్గరికి రానివ్వకండి. ఈ గర్వంతో ఉజ్జియా చేసింది ఏమిటయ్యా అంటే 16వ వచనంలో 3వ లైన్, అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించిన తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా. ధూపం ఎవరు వేయాలండి? యాజకులు వేయాలి. ఉజ్జియా ఎంత గర్వించాడంటే, నేను వేయకూడదా? దేశాన్ని పరిపాలిస్తున్న రాజుని నేను ఎందుకు వెళ్ళకూడదు మందిరంలోకి? నేనెందుకు ధూపపీఠం దగ్గరికి వెళ్ళి ధూపం వేయకూడదు? అసలు నన్ను ఎవడాపుతాడు అనే గర్వంతో దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి కేవలం యాజకులు మాత్రమే వేయవలసినటువంటి ధూపాన్ని అతడు వేసే ప్రయత్నం చేశాడు. మరి